హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా ఇంటి వంటలు. ఇంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నెయ్యి తయారు చేసుకోవడానికి పెరుగు మీద ఉన్న మీగడను ఇలా తీసుకోవాలి. ప్రతిరోజు పెరుగు మీద ఉన్న మీగడను తీసి పక్కన పెట్టుకోవాలి. నేను అలా 5 రోజుల పాటు పక్కన పెట్టుకున్న మీగడ ఇది. దీంతో మనం వెన్న తయారు చేద్దాం. వెన్న తయారు చేసుకోవడానికి మనకి కూలింగ్ వాటర్ అనేవి కావాలి. కూలింగ్ వాటర్తో మనకి వెన్న అనేది బాగా వస్తుంది. కూలింగ్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఈ మీగడను మిక్సీ జార్లో వేసి 1 నిమిషం పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా గ్రైండ్ చేసిన మీగడలో మనం చల్లటి వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఈ వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చల్లటి నీళ్ళు మీగడ రెండూ కలిపి బాగా గ్రైండ్ చేసిన తర్వాత మనకి వెన్న అనేది ఇలా తయారవుతుంది. వెన్నకి వెన్న, నీరుకు నీరు ఇలా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ వెన్నని ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో వెన్న మనకి. ఈ మిగిలిపోయిన మజ్జిగని మనం చెట్లల్లో పోసుకోవచ్చు. అవి కొంచెం బలంగా తయారవుతాయి మజ్జిగ పోయటం వలన. ఈ వెన్నపూసని స్టవ్ మీద పెట్టి మనం హీట్ చేసి నెయ్యి తయారు చేసుకుందాం. ఈ వెన్నని సిమ్లో పెట్టుకొని మంటని గరిటెతో తిప్పుతూ ఉండాలి. మనకి 5 నిమిషాల్లో నెయ్యి అనేది తయారవుతుంది. నెయ్యి తయారయ్యే ముందు వెన్న అనేది ఇలా బుడగలుగా కనిపిస్తూ ఉంటుంది. నెయ్యి తయారైందని మనకి ఎలా తెలుస్తుందంటే నెయ్యి స్మెల్ అనేది మనకి అనిపిస్తుంది. నెయ్యి వాసన మనకి తెలిసినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నెయ్యి అనేది తయారైంది. చూడండి ఇలా ఉంటుంది. ఇంట్లో తయారు చేసుకున్న ఈ నెయ్యిని కారప్పొడి, పచ్చడి, పప్పు వేసుకొని తినేటప్పుడు ఈ నెయ్యి కూడా వేసుకొని తింటే రుచి అనేది ఇంకా చాలా బాగుంటుంది.